సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 3వ తారీఖు లగాయితూ మార్చి 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రాహుకేతువులు మీనరాశి యందు అలాగే కన్యారాశి యందు సంచారం చేస్తూ ఉండగా, గురుగ్రహం మేషరాశి యందు అలాగే మకర రాశి యందు కుజగ్రహము, కుంభరాశి యందు రవిగ్రహం, శనేశ్వరుడు, శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా బుధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి ఈ రాశ్యాధిపతి కుజగ్రహం ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దశమం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆ స్థానంలో ఈ దిగ్బలంతో కూడి ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాదులు చేసేటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఈ వారం రానున్నది. అనగా భూముల అమ్మకాలు, కొనుగోలు కానివ్వండి, లేదా వ్యాపార లావాదేవీలు కానివ్వండి, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కొంత ఒడిదుడుకులలోనే ముందుకు వెళుతూ ఉంటాయి. అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు కానీ, అలాగే రవిగ్రహం కానీ, అలాగే శుక్రగ్రహం కానీ చాలా మేలైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఒడిదుడుకుల్ని రవిగ్రహం కొంత తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల ఒకంత ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత కొంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక వివాహ జీవితంలో లేదా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా కీలకమైనటువంటి ఒప్పందాలు, లేదా కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరికి చర్చకు వచ్చినప్పుడు ఆ లావాదేవీల్లో కానీ లేదా కుటుంబపరమైనటువంటి చర్చల్లో కానీ కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు రావడాన్ని మేషరాశి వారు చూడవచ్చును. అంతేకాక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు, ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయి ముందుకు జీవితంలో కొంత ఆనందభరితంగా జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి లోటు ఈ వారం మేషరాశి వారికి కనబడడం లేదు. ఎందువల్ల అనగా లాభస్థానంలో 3 గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థికమైనటువంటి పురోగతి ఉంటుంది. కొత్తగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానీ, లేదా ఉద్యోగంలో వచ్చేటువంటి ప్రమోషన్ల విషయంలో కానీ, లేదా ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఇలా ఆకస్మిక ధన ప్రాప్తిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే వ్యయస్థానమందు రాహుగ్రహం కానీ, బుధగ్రహం కానీ, జన్మ గురుగ్రహం కానీ, షష్ఠకేతువు కానీ ఈ వారంలో అష్టమ స్థాన స్థిత చంద్రగ్రహంతో ప్రారంభమయ్యేటువంటి వారంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి పని పెట్టుకుంటూ ఉంటారు. కొంత హడావుడిగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అనుకోని ప్రయాణాలు ఈ వారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. శరీరం కొంత అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఈ వారంలో చూడవచ్చును. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ఖర్చులు తగ్గేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కాలం కొంత అనుకూలంగానే ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చికాకుల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృషభ రాశి.